ద జాయ్స్ పాత్ మనము చివరికి వచ్చేస్తూ ఉన్నాము. మణి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైనటువంటి విషయాల్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఆవిడ తాను సఫరింగ్ ఎలాగా అయితే అనుభవిస్తోందో ఆ అంశం మీద, అంటే ఆన్ ద టాపిక్ ఆఫ్ సఫరింగ్ అనే విషయాన్ని వ్యాస రూపంలో వ్రాసి పంపించింది. దాన్ని మనం మొన్నటి రోజున చదువుకున్నాము. తర్వాత విషయాల్లోకి వెడదాం. మణి మొదటి ఆపరేషన్ ముందు హఫీజ్ కవితలలో తన ఆపరేషన్ గురించి ఏముందో తెలుసుకోమంది. ఈ పార్సీ లేదా జొరాస్ట్రియన్ మతస్థులకి కొన్ని, అంటే మన ఎవరి మతాలలో ఉండే ఆచారాలు, అలాగే నమ్మకాలు, ఇవన్నీ కూడా అన్ని మతాల్లోనూ సాధారణంగానే ఉంటూ ఉంటాయి. మనం హిందువుల్లో కొంతమంది మంచి మంచి రోజు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం, వర్జం, దుర్ముహూర్తం ఇలాంటివి. అలాగా పర్షియన్స్ కూడా హఫీజ్ కవితలలో ఏముందో తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆచారం అయితే ఉంది. బాబా కూడా దీన్ని పాటించేవారట అప్పుడప్పుడు. గుర్తుండే ఉంటుంది. మాట్లాడితే అలోబా అనిపించి హఫీజ్ కవితల్ని తీసి చదువు అనేవారు. ఆ దీవానా దీవాన్ 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 అనుకుంటానది. ఆ పుస్తకంలో ఏదో అంటే భగవంతుడిని స్మరించుకుని ఒక పేజీ తీస్తే అక్కడ ఏముందో వీళ్ళకి అది సూచనాప్రాయంగా తెలుస్తుంది. అందువలన మణి తను మొదట ఆపరేషన్‌కి ముందు హఫీజ్ రాసినటువంటి దీవానా లో నుండి ఆయన ఏం చెప్పాడో తెలుసుకోమని అలోబాను కోరింది. దీన్ని టేకింగ్ ఏ ఫాల్ అంటారట. బాబా కూడా ఒకసారి ఈ ఆచారాన్ని పాటించారట. అలోబా బాబా కొరకు అప్పుడప్పుడు ఈ దీవాన్ని సంప్రదించేవాడు. మణి అడిగినప్పుడు అలోబా బాబాను ప్రార్థించి పర్షియాలో ఉన్నటువంటి దివాన్ హీ హఫీజ్ అనే ఆ పుస్తకంలో, ఆ గ్రంథంలోని ఒక పేజీని తీశారు. అందులో గజల్ నంబర్ 224. అలోబా దాన్ని అనువదించి, ఆయనకి పర్షియా భాషొచ్చు, అనువదించి మణికి చెప్పాడు. అలాగే గోహెర్కి, బాల్ నటుకి కూడా అందులో విషయం చెప్పాడు. అంటే ఏదైనా ఒక చిలక జోష్యం అలాంటిదన్నమాట. అలా అనుకోవచ్చు. వారికి ఆ గజల్‌లో ఏముందో ఆయన అనువదించి చెప్పాడు. నిజానికి ఆ గజల్ ఆశాజనకంగా లేదు. అంటే ఏదైనా మంచి జరుగుతుంది అని ఉందనుకోండి, ఆహ్, మణి వెళ్ళబోయే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకం ఉంచుకోవచ్చు. కానీ అది ఆశాజనకంగా లేదు. అది వీడ్కోలు ఇచ్చేటటువంటి గజల్లాగా అర్థమైంది అని ఆయన అనువదించి చెప్పడం జరిగింది. తర్వాత మనందరికీ తెలుసు బాలాజీ. ఆయన కూడా ప్రైవేట్‌గా ఎవరూ లేకుండా చూసి చెప్పారట. మణి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందో మనకు తెలీదు గానీ, ఆవిడ అంటే ఆ గజల్‌లో ఆశాజనకంగా అర్థం రాలేదు అని చెప్పడం జరిగింది. అలాగే చివరి వీడ్కోలు అది సూచిస్తోంది అని కూడా చెప్పాడు. మణి ఈ 2 సార్లు ఆపరేషన్‌లయ్యాయి. ఆపరేషన్ నుండి బయటపడిన హఫీజ్ అంచనా మాత్రం నిజమైంది చివరికి. రెండవసారి వేసిన షంట్ పనిచేస్తోంది అని అనిపించింది డాక్టర్లకి. కానీ ఆమె ఆరోగ్యం మాత్రం క్షీణించడం ప్రారంభమైంది. ఆ కారణంగా కడుపులో నొప్పి వచ్చేది. గోహెర్ దీనికి సంబంధించిన అనేక చికిత్సలు చేసినా ఇంకా దిగజారుతూనే ఉంది మణి ఆరోగ్యం. తర్వాత ద డ్రీమ్ బుక్. రెండవసారి ఆపరేషన్ జరిగాక మణి పూనా హాస్పిటల్ నుండి బాబా జన్మదినం నాటికి మెహ్రాజాద్‌కి తిరిగి వచ్చింది. అప్పటి నుండి ట్రస్ట్ ఆఫీస్‌కి వెళ్ళడం మానేసింది. యాత్రికుల సీజన్ అంటే మార్చి
వరకు యాత్రికుల సీజన్ ఉంటుంది. వాళ్ళందరూ వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు. అది ముగిసిన తర్వాత వేసవి కాలం గోహెర్, మెహ్రూతో కలిసి పూనా వెళ్ళింది. కానీ అక్కడ కూడా మణి నొప్పితోనే అసౌకర్యంగానే ఉంది. విశ్రాంతి లేకుండా పోయింది. తిరిగి మెహరాజాద్ వచ్చింది. ఆమె తన నిత్యకృత్యాల్లో పాల్గొంటూ ఒక బాబా ప్రేమికుడు వ్రాసినటువంటి ఒక పుస్తకాన్ని సరిదిద్దడానికి కొంత సమయం కేటాయించుకుంది. అంటే మామూలుగానే తను ఒక ప్రక్కన బాధపడుతూనే తనకి అవసరమైనటువంటి పనుల్లో ఉండేది. ఆ సమయంలో ఒక ప్రేమికుడు తాను వ్రాసినటువంటి బాబా పుస్తకాన్ని ఇచ్చి సరిదిద్దమని చెప్పారు. దానికోసం సమయం వెచ్చించేది. అది మే నెల. చాలా వేడిగా ఉంది. మణి చాలా అసౌకర్యంగా కూడా ఉంది. మామూలుగా ఉంటేనే అసౌకర్యంగా ఉంటుంది వేసవి. అందులో ఆరోగ్యం బాగోలేనప్పుడు మరింత చిరాగ్గా అనిపిస్తుంది. అలా ఒకసారి ఆమె చాలా చిరాగ్గానే ఉంటూ, నేను అనుకున్నటువంటి పుస్తకం విషయం ఏమిటి అని నాడెల్‌ని ప్రశ్నించింది. అప్పుడు హెదర్ అంటుంది, "నీ కలల పుస్తకమా మణి" అని అడిగింది. "అవును. అయితే ఆ పనిలోనే ఉందాము. మంచిదే కదా! ఆ పనిలో ఉందాం ఇద్దరము" అంటూ హెదర్ సపోర్ట్ ఇచ్చింది. హెదర్ డిక్టేషన్ కోసం నోట్స్ తీసుకుంది. మణి తన కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అలా అంటే మణికి చాలా మనం చిన్నతనంలో చూస్తే అనేక కలలు వచ్చేవి. ఆ కలల గురించి ఒక పుస్తకాన్ని వ్రాసింది. ఆమె తన గాడ్ బ్రదర్ పుస్తకం తన బాల్యం గురించినటువంటి కథలతో పూర్తి చేసింది. తర్వాత ఆ జీవితం గురించి అంటే చిన్నతనంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గాడ్ బ్రదర్‌లో రాసింది. దాన్ని చూసి ప్రేమికులందరూ కూడా తర్వాతి విషయాలు కూడా నీ జీవితంలో జరిగిన తర్వాతి విషయాలు కూడా రాయొచ్చు కదా! అంటే, లేదు లేదు. దానికి అంతం లేదు. ఆ పుస్తకం అలాంటి విషయం తీసుకుంటే దానికి చివర ఎండ్ అంటూ ఉండదు. కాబట్టి నేనింకా ఆ విషయంతో నేను పుస్తకం రాయను అని చెప్పింది. కానీ కళల గురించి వ్రాద్దామని నిర్ణయం తీసుకుంది. అలా మరో పుస్తకం కనుక రాయాలి అని నేను అనుకుంటే, బాబా కళల గురించి మాత్రమే రాస్తాను అని కూడా చెప్పింది. మనకందరికీ తెలుసు, మణికి కళలంటే ఇష్టం. ఆ కళలను ప్రేమికులకు చెప్పడం కూడా చాలా ఇష్టం. అలాగే ఇతరుల కళల గురించి కూడా వినడం ఆమెకు ఇష్టం. ఎవరికైనా బాబా గురించిన కల వస్తే, దాన్ని గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ ఉండేది. ఆమె భగవంతుని గురించి 7 సంవత్సరాల వయసు నుండి కలలు కనడం ప్రారంభించింది. ప్రధానమైనటువంటి కలల గురించి బాబాకు కూడా చెప్తూ ఉండేది. కొన్నిసార్లు బాబా ఉదయమే, "రాత్రి ఏమైనా కల వచ్చిందా? ఆ కల గురించి చెప్పు" అని అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు మెహరాజాద్‌లో తొలి రోజులలో వచ్చిన కలలు, అలాగే బాబాకు చెప్పినటువంటి కలలు, బాబా గురించి, మెహ్రా గురించి, బాబాజాన్ గురించి, అలాగే భగవంతుడి గురించి ఆమెకు వచ్చిన కలలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రాసాగాయి. ఒక కల గురించి మణి చెప్పాక దాన్ని హెదర్ నాడెల్ నోట్స్‌లో రాసుకుని, దాన్ని టైప్ చేసి ఆమెకు మళ్ళీ వినిపించేది. కానీ 'గాడ్ బ్రదర్' పుస్తకం మాత్రం మణి స్వయంగా పెన్సిల్‌తో వ్రాసిందట. కానీ ఇప్పుడు అంత ఓపిక లేకపోవడం కారణంగా, అలాగే అనారోగ్యం కారణంగా ఆమె ఈ పుస్తకాన్ని హెదర్‌కి చెప్పి వ్రాయించింది. ఆమె నొప్పితో బాధపడుతున్నప్పటికీ, ఆ పుస్తకం పట్ల చాలా శ్రద్ధ వహించింది. కానీ ఒకరోజు ఆమె పూర్తిగా అనారోగ్య పరిస్థితిలో ఉండగా గమనించినటువంటి గోహెర్, "ఏమైనా సరే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి" అంటూ బలవంతం చేసింది. అది మధ్యాహ్నం. చిన్నగా అందరూ కునుకు తీసే సమయం. గోహెర్ కూడా పడుకుంది. "నేను కూడా పడుకుంటున్నాను. నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకో" అని మణిని బలవంతం చేసింది.
మణి పడుకున్నట్టే పడుకుంది. కానీ ఆవిడికి నిద్ర పట్టలేదు. నెమ్మదిగా లేచి తన సోఫా కుర్చీ అనేటటువంటి ఒక కంఫర్టబుల్‌గా కుర్చీ దగ్గరికి వెళ్లి కూర్చుంది. పక్కనే బల్లపై ఉన్నటువంటి టైప్ చేసిన కాగితాలను చూడడం ప్రారంభించింది. హెదర్ చూసి భయపడి, "అయ్యో! ఎందుకు విశ్రాంతి తీసుకోకుండా ఎందుకు కూర్చున్నావు?" అని అడిగింది మణిని. మణి ఆమె వైపు గంభీరంగా చూస్తూ, నెమ్మదిగా, "నువ్వు నాకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నావా లేదా? అదొక్కటే పాయింట్" అని అడిగింది. "సరే, తప్పనిసరిగా చేద్దాము" అంటూ హెదర్ కూడా ఆమె దగ్గర కూర్చుంది. "దీన్ని నేను తొందరగా పూర్తి చెయ్యాలని నేను అనుకుంటున్నాను. నేను త్వరగా ముగించాలని నాకెందుకో వేగంగా తొందర చేస్తోంది మనసు" అని మణి చెప్పింది. ఆ రోజు నుండి మణి తన శక్తి మేరకు హెదర్‌తో కలిసి పనిచేసింది. అలా 23 కలలు ఆవిడ చెప్పడము, హెదర్ నాడిల్ టైప్ చేసి పెట్టడము జరిగింది. అలా 23 కలలతో పూర్తయిన ఆ పుస్తకం వ్రాతప్రతులను పబ్లిషర్‌కి పంపే ముందు ఆ రోజు ఉదయం మణి అందంగా, పెద్దగా నవ్వుతూ అందరినీ పలుకరించింది. ఏమని అంటే, "నాకు మరో కలొచ్చింది. ఇది 24వ కల" అంటూ ఒక అందమైన కల. బాబా, మెహ్రా కలిసి మెహ్రా మంచం మీద, అంటే మణి, మెహ్రాలుండేటటువంటి గదిలో బాబా వచ్చారు. మెహ్రా మంచం మీద కూర్చున్నారు. ఒక రిబ్బన్‌తో కట్టిన అందమైన పెట్టెను మణికి అందజేశారట వాళ్ళిద్దరూ. లోపల ఏముందో తెలియదు కానీ, ఏదో అద్భుతమైనది ఉంది అని తెలుసు. మణి తన ప్రియతములైనటువంటి బాబా, మెహ్రా వీళ్ళిద్దరూ కూడా ఆమెకు ప్రియాతి ప్రియమైన వారు. వాళ్ళ ముందు మోకరిల్లింది. తనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి బహుమతిని తీసుకోవడంతో కల ముగిసింది. వెంటనే హెదర్ కూడా ఈ కలను టైప్ చేసి ఇవ్వగా మణి పరిశీలించింది. దాన్ని కూడా పబ్లిషర్‌కి పంపించారు. మర్నాడు మణి నగర్‌లో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరకు సోనోగ్రామ్ అనే పరీక్ష కోసం వెళ్ళింది. ఆమె నొప్పిని నిర్ధారణ చేసేందుకు ఈ పరీక్ష చేశారు. ఆ పరీక్షలో ఆమె కడుపులో పెద్ద మాస్, అంటే ఒక పెద్ద మెటీరియల్ ఏదో ఉంది అని తెలుసుకున్నారు. దాన్ని పూనాకు పరీక్ష కోసం పంపించారు. అలాగే క్యాన్సర్ ఏమన్నా ఉందేమో దాన్ని నిర్ధారించడానికి కూడా ఆహ్, ఆ మాస్‌ని కొంత శాంపిల్ తీసి పంపించారు. ఇంకా తర్వాత ఈ కలలు అనేటటువంటి పుస్తకానికి ఇంకా ఖాళీ లేదు మణికి. అంటే తీవ్రమైంది ఆవిడ బాధంతా కూడా. ఆ సంవత్సరం మే 20వ తేదీ వచ్చింది. మెహ్రా బాబాను చేరి 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. అది మండు వేసవి. ఆ రోజు మణి మెహ్రాబాద్ వెళ్ళడానికి ప్రయత్నించింది. ఒక నెల క్రిందటే వాళ్ళందరూ పూనా వెళ్లారు. అక్కడ బాబాజాన్ సమాధిని దర్శించినప్పుడు బాబాజాన్ అక్కడ సమాధి సంరక్షకుడు మణికి ఆవిడ సమాధిపై ఉన్నటువంటి ఒక షాల్‌ని బహూకరించాడట. అది చాలా అందమైన షాల్. మంచిగా మెరుస్తూ ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో చాలా అందంగా సాటిన్ వస్త్రం అది. దాన్ని ఇవ్వడం జరిగింది. అది ఎరుపు బార్డర్‌తో, వెండి జరీతో చాలా అందంగా తయారు చేయబడింది. దాన్ని మణి మెహరాబాద్‌కి పంపించి, మెహ్రా బాబాను చేరిన ఆ రోజున బాబాకు ఆ షాల్‌ని వెయ్యమని కోరింది. అలాగే మణి కూడా ఆహ్, అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆ రోజు మెహరాబాద్ కొండ మీదకు వచ్చింది. అలాగే ఆవిడతో పాటు స్త్రీలందరూ కూడా వచ్చారు. అంతకుముందే కొంతమంది అక్కడ హాజరయ్యారు. మణి నిలబడడానికి, నడవడానికి సహాయం చేయవలసొచ్చింది. కానీ సమాధి లోపలకు ఆవిడ చిరునవ్వుతో బాబాకు నమస్కరిస్తూ లోపలికి ఒక్కతే వెళ్ళింది. ప్రార్థనలు, హారతి పూర్తయ్యాయి. మణి బయటకు వచ్చి మెహ్రా మందిరానికి కూడా వెళ్ళింది. ఆమె వెడుతూ అందిట, "ఇది పునరుద్ధానం.
ఇది పునరుజ్జీవనం అని తనలో తాను అనుకుంటూ ఆ కొండ మీద మర్రి చెట్టు ఉంది, మనం కూడా చూస్తూ ఉంటాం. ఆ మర్రి చెట్టు విశాలమైనటువంటి ఆ పొలాలను కొండలను చూస్తూ నాకు వెళ్ళాలని లేదు అని చాలా నెమ్మదిగా అతి కష్టం మీద చెప్పిందట. మెహ్రా సమాధిపై కొంచెం కష్టంతోటే వంగి నమస్కరించి ముద్దు పెట్టుకుంది సున్నితంగా. స్త్రీలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. హెదర్ కూడా ప్రయాణమైంది. వెనక్కి తిరిగి చూస్తూ ముందుకి నడుస్తోంది హెదర్ నాడెల్. 7 రంగుల జెండా ఎగురుతోంది. తీవ్రమైన వేడి వాతావరణం. చాలా ప్రకాశమానంగా, గంభీరంగా ఉంది. ఏదో వింత అయినటువంటి భావోద్వేగం కూడా ఆవిడకి కలిగిందట. ఆమె అనుకుందట హెదర్ నాడెల్, మణి చెప్పినట్లు నాకు కూడా ఈ ప్రదేశం నుండి విడిచి వెళ్ళాలని లేదు అని అనుకుంది. కానీ ఎవరికీ తెలియదు. ఇది మణి తనకత్యంత ప్రియమైన బాబా మెహ్రా మందిరాలను మెహ్రా 7వ వార్షికోత్సవ వార్షికోత్సవం రోజున బాబాజాన్ వస్త్రాన్ని ఆయన సమాధిపై ఉంచడము, ఇవన్నీ కూడా ఇదే చివరిసారి. మణి కొండపైకి రావడం కూడా ఇదే చివరి పర్యటన. జూన్ మాసం ప్రారంభంలో మణి ఆస్పత్రికి వెళ్లే ముందు రోజు మణికి మరో కలొచ్చిందిట. ఆ కలలో ఆమె నవ్వుతూ, పాడుతూ, డాన్స్ చేస్తోంది. ఆమె పైకి ఎగురుతోందట. మర్నాడు ఉదయం మణి పురుషుల వైపు వెళ్ళింది. మామూలుగానే బాల్నటు ఆమెను చూసి, ఈ రోజు ఎందుకో ఆవిడలో చాలా ప్రత్యేకమైనటువంటి హుషారు ఉంది. చాలా ఉత్సాహంగా ఆవిడ ప్రవర్తన కనిపిస్తోంది అని అనుకున్నాడు. ఆ రోజు రేడియోలో వచ్చినటువంటి అభంగ. అభంగ అంటే మరాఠీ భక్తి గీతం. ఆ గీతం అంటే మరాఠీ భాషలో ఎలాగైతేనే మన తెలుగులో ఉదయమే మన సంకీర్తనలు లేదా సుప్రభాతాలు వస్తాయో, అలాగే అభంగ అనేది ఆ మరాఠీ భక్తి గీతం వినపడింది. ఆ మరాఠీ భక్తి గీతాన్ని మణి చాలా ఉద్వేగంగా పాడడం ప్రారంభించింది. 1 సంవత్సరం కాలం నుండి ఆమె ఎలక్ట్రికల్ చైర్ ఉపయోగిస్తోంది. అంటే దాంట్లో కూర్చుని ఈజీగా మనం మూవ్ అవ్వచ్చు. అలాంటి కుర్చీలో కూర్చుని పెండు గదికి వచ్చి ఆయన కిటికీ దగ్గర 3, 4 సార్లు అక్కడే ఉంది. చాలా ఉల్లాసంగా ఊగుతూ, చేతులు కదిలిస్తూ, డాన్స్ చేస్తున్నట్లుగా ఈ అభంగను పాడిందట. అందులో అర్థమేమిటి అంటే, పరమ గుణరహితుడైనటువంటి పరమాత్మను కలవడానికి నేను అన్ని లక్షణాలతో వచ్చాను అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి ఆ అభంగను ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా ఉద్వేగంగా కూడా ఆవిడ, అంటే చాలా ఆనందంగా పాడడం ప్రారంభించింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ రోజు విన్నారు. విని ఎప్పుడు ఇంతకు ముందు అంటే ఈ అనారోగ్యం వచ్చిన తర్వాత లేనటువంటి ఉత్సాహము, అలాగే ఉల్లాసంగా మణి ఎంతో ఆనందంగా పాడుతోంది అని మండలి వాళ్ళు కూడా అనుకున్నారు. మిగిలింది రేపు చదువుకుందాం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.